ఆర్కే న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి, జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి, అదనపు కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం గర్వంగా ఉందన్నారు. అలాగే ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకునేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేయబడి ఆమోదించబడిన భారత రాజ్యాంగం ఈ రోజు మనందరికీ పండుగ రోజన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన అమరవీరులకు, రాజ్యాంగవేత్తలకు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశం అనేక రంగాలలో గణనీయమైన ప్రగతి సాధించింది. పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఆహార ఉత్పత్తిలో ముందంజలో ఉన్నామన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా ప్రజలకిచ్చే హామీలు నెరవేర్చే విధంగా కార్యాచరణలో 6 గ్యారెంటీలను ప్రకటించడం జరిగిందని, అందులో భాగంగా తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్మిలను చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం మహాలక్ష్మి పథకమని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. అలంకరించబడిన వాహనంలో అభివాదం చేసుకుంటూ సాగుతున్నారు. వారి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 75 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుందాం. ఇదే రోజు అప్పట్లో మనం 1947లో స్వతంత్రం అయిన తర్వాత ఆనాడు పోరాటం చేసిన మహానాయకులు వారు మనకి చూపించిన దిశానిర్దేశం కావచ్చు, వారు చూపించిన ఆశయాలు కావచ్చు, వాళ్ళు మన కోసం కల్పించిన మన భవిష్యత్తం కావచ్చు, అది ఈరోజు 75 సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఈ కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేస్తూ అప్పుడు ఉన్న అందరూ మన భారతదేశం ఎలా ఉండాలి, ఎలా అభివృద్ధి చేయాలి, భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి భవిష్యత్ ఎలా ఉండాలి, దానికోసం మనం ఈ భారత రాజ్యాంగం మనకి ఆమోదించడం జరిగింది. ప్రతి జిల్లా ఎన్నో రంగంలో అభివృద్ధి చేస్తా ఉన్నారు.
పోరాటం చేసిన అమరవీరులు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో వారు అసూలు బాసిన మన అమరవీరులు కావచ్చు, అప్పుడు ఉన్న మహానాయకులు కావచ్చు, సాక్రిఫైస్ చేసిన వాళ్ళు అప్పుడున్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరి కృషి వల్ల అప్పుడు మనకి స్వాతంత్రం రావడం జరిగింది. వాళ్ళకి తప్పనిసరిగా ఈ వేదిక నుంచి మనం అందరూ వారికి నమస్కారాంజలి తెలియజేయాలి, వారికి జోహార్లు అర్పించాలి. ఈరోజు మనంలో ఈ పోరాటంలో పాల్గొన్న కొంతమంది స్వతంత్ర వీరులు ఉన్నారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా నా నమస్కారాంజలి తెలియజేస్తున్నాను. 75 సంవత్సరంలో మనం వేరే వేరే రంగంలో, అది వ్యవసాయం కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, పేదరికం నిర్మూలన కావచ్చు, గ్రామ పట్టణ అభివృద్ధి కావచ్చు, మన రాజ్యాంగం పట్ల మనకి ఏర్పాటైన స్వరూప్ కుమార్ గారు, జే స్వరూప్ కుమార్ గారు హార్టికల్చర్ ఆఫీసర్ గారు, దీని తర్వాత ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి వారు ఉండాల్సిందిగా కోరుతున్నాం. వెరీ గుడ్. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ శ్రీ తేజస్ నందలాల్ పవార్ ఎమ్మెల్యే